Your Honor, gentlemen of the jury, today we are not dealing with the case of murder, but for the problem of the nation. ఇది కేవలం ఈ ముద్దాయిలిద్దరికీ సంబంధించిన ప్రశ్న కాదు, లక్షలాది బాలబాలికలను వేధిస్తున్న సమస్య. మనిషిని చంపితే నేరం అవుతుంది, దానికి శిక్ష ఉంది. మనసును చంపితే నేరం కాదా, దానికి శిక్ష లేదా? ఈనాడు ఈ పసిపిల్లలు అలాంటి దారుణానికి గురైపోయాయి. మనసు చచ్చిపోయింది, మతి భ్రమించింది. అందుకే మనిషిలా ప్రవర్తించలేకపోయారు. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ ఆర్ ఎ మర్డర్, ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ షీర్ మ్యాడ్నెస్. ఈ వాతావరణం వీళ్ళలో ఎలా కలిగింది? దీనికి కారకులు ఎవరు? ది అన్హెల్దీ హోమ్, ది అన్నోన్ ఎన్విరాన్మెంట్, ఇంట బయట మనం కల్పించుకున్న కృత్రిమ ప్రపంచం, కలుషిత వాతావరణం. ఈనాడు ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా, ఏ పత్రికా ముఖచిత్రం చూసినా ప్రవరాకుల్ని సైతం అగాధంలోకి దొంచేయగల అర్ధనగర చిత్రాలు చూస్తున్నాం. సీత, సావిత్రి, అరుంధతి మొదలగు పతివ్రతలను కూడా సెక్స్ ఉట్టిపడేలా చిత్రించి, ముద్రించి విరజమ్ముతున్నారు. ఎక్కడ చూసినా సెక్స్ సెక్స్ సెక్స్, ది వైల్డ్ ఎగ్జిబిషన్ ఆఫ్ సెక్స్. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగింది ఈ సంచారం. నలుగురు మగాళ్ళతో 4 రకాల సంబంధాలు పెట్టుకుంటే తప్పేమీ లేదట. ప్రేమ వేరట, పెళ్లి వేరట, స్నేహం వేరట, ఇష్టం వేరట. అది తప్పని ఆమెకు తెలియదు, అది గొప్పని, నాగరికతని ఆమెకు చెప్పారు. పైగా తన తల్లిదండ్రులు అలా ప్రవర్తిస్తున్నప్పుడు తాను అలా తిరగటంలో తప్పే ఉంటని ఎంతో అమాయకంగా సమాజాన్ని ప్రశ్నించింది. వ్యవధి దొరికినప్పుడల్లా మగవాళ్ళతో రాసుకు తిరగడం, డ్రింక్ పార్టీలు అరేంజ్ చేయడం, సినిమాలు చూడడం ఆమె నిత్య కృత్యాలు. ఆమె చూసే సినిమాలు ఎటువంటివి? మన సంస్కారానికి, సంప్రదాయానికి, నాగరికతకు ఎలాంటి సంబంధం లేనటువంటి, కేవలం అమాయకులు బలహీనతను రెచ్చగొట్టే సెక్స్, హార్మ్, క్రైమ్ మొదలగు ఇతివృత్తాలు గల ఇతిహాసం. The second home of the child is the school. ఒకప్పుడు పాఠశాలలు దైవ మందిరాలుగాను, అధ్యాపకులు ఆరాధ్య దైవాలుగాను ఉండేవాడు. మరి ఈనాడు విద్యార్థులకు పాఠశాలలకు ఉన్న అనుబంధం ఏమిటి? అది ఎలా వక్రించిందో నేను విప్పు చెప్పనక్కర్లేదు. ఈనాడు కొంతమంది విద్యార్థులకు గాంధీజీ ఎవరో తెలియదు, ఆంధ్రకేశర్ అంటే అంతకన్నా తెలియదు, గురజాడ్ అంటే తెలంగాణలో ఏదో ఒక గ్రామం అనుకుంటున్నాడు. విద్యాలయాలకు విలువ లేదు, గురువులకు పరువు లేదు. ఒక విద్యార్థిని దండిస్తే ప్రజలు నిందిస్తారు, అసెంబ్లీలో ప్రజానాయకులు దుమ్మెత్తిపోస్తారు. ఎక్కడిది సాంప్రదాయం? దీనంతటికీ కారకులు ఎవరు? విద్యార్థుల కాదు, ఉపాధ్యాయుల కాదు, మరెవరు? మనందరం ఇవ్వాలి. మన బాధ్యతలను విస్మరించి విద్యార్థులను రెచ్చగొట్టి మన అవసరాలను సాధించుకోవడానికి వాడుకుంటున్న మనం ఎవరన్నా? ఈనాడు ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మారణకాండలు, మానభంగాలు, హత్యలు. రైళ్లు, బస్సులు, భవంతులు మన సొత్తుని మరిచి నాశనం చేసుకుంటున్నాం. మన ఆస్తులకి నిప్పంటించుకొని మనమే తగులు పెట్టుకొని చప్పట్ల కొడుతూ ఎగిరి గంతులేస్తున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి పౌరులను ఎంత నిర్లక్ష్యంగా పెంచుకుంటున్నాం. నేను నిన్న జరిగిన దాని గురించి ఆలోచించడం లేదు, రేపటి భవిష్యత్తు గురించి బాధపడుతున్నాను. A child is born sinless, not necessarily sin-proof. పసిపాపలకు పాప పంకెలు అంటకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం.
ఎలా కాపాడుకోవాలి? వీళ్ళలో తెలివితేటలు, శక్తి, సామర్థ్యం, సహనం అన్నీ ఉన్నాయి. వీళ్ళలోని గోడ్సేలను రూపుమాపితే గాంధీలవుతారు, రాక్షసులను తొలగిస్తే రసజ్ఞులవుతారు. మానవ అస్తిత్వానికి, మనిషి ప్రాణాలకు ఉన్న విలువను పోగొట్టుకుంటున్నారు. ప్రయాణం దోమలు, నల్లుల కన్నా నీచాతిరీచ్యంగా చూస్తున్నప్పుడు వీళ్ళలో మానవత్వం, ప్రేమ, దయ, కరుణ ఎలా కలుగుతుంది యువరా అన్నాడు. ఈ ముద్దాయిలిద్దరు ఈ కేసులో నిందితులని మీ అందరి అభిప్రాయం? మనిషిని హత్య చేయడానికి కత్తినో పిస్తోలునో వాడతారు. న్యాయస్థానాలు మనిషికి శిక్ష వేస్తాయి, కత్తికో పిస్తోలుకో కాదు. ఇక్కడ మానవత హత్య చేసింది. హత్యకు వాడిన కత్తికో పిస్తోలుకో శిక్షించే అధికారం, ఉరితీసే న్యాయం చట్టానికి ఉంటే ఈ పసిపిల్లలను ఉరితీయండి, లేదా దేశానికి భవిష్యత్తునిచ్చే వీళ్లకు అగ్నిశిఖనిచ్చి ప్రవిధిలో చమురు పోసి ఒత్తిని వెలిగించమనండి. రేపటి భవిష్యత్తుకి దివిటీలే నడిపిస్తారు. పసిపాపల భవిష్యత్తు అడ్డుగా ఎన్నో సుడిగుండాలు సృష్టించారు. ఈ సుడిగుండాల నుండి వీళ్ళని దాటించకపోతే ఈ సమాజం, ఈ ప్రజ, ఈ నాగరికత, ఈ దేశం ఏమైపోతుంది?